ఘోరంగా అక్రమ అరెస్టులు చేస్తూ ఉన్నారు, బీసీల తరపున తన గొంతు వినిపిస్తున్నారని ఈ రోజు అప్పలరాజు గారిని ఇంత అన్యాయంగా అరెస్ట్ చేశారు. అసలు హిట్లర్ గడాఫీ టైంలో కూడా ఇలాంటి అక్రమ అరెస్టులు ఉండేవి కాదు అనేసి నేను అనుకుంటూ ఉన్నాను. నిజం చెప్పాలంటే ఎంతసేపు కూడా బీసీల్ని అనగదొక్కాలి అని చూస్తూ ఉన్నారు ఈ కూటమి ప్రభుత్వం. అసలు ఈ అప్పలరాజు గారి విషయం తీసుకుంటే ముందు నుంచి కూడా ఆ అక్రమ అరెస్ట్ చేయడానికి ఎప్పుడు దొరుకుతారా అని చూస్తూ ఉండే పరిస్థితి. ఎందుకంటే ఎల్లో మీడియాలో ఈ రాజకీయ ఎజెండాతో ఈ కేసు గురించి వీళ్ళు రాస్తారు, దానినేమో పోలీసులు ఫాలో అయిపోతూ ఉంటారు. ఎంత దారుణం ఇది. అసలు ఈ కేసు విషయంలో మొదటి నుంచి కూడా తీసుకుంటే ఆ అబ్బాయి యాక్సిడెంట్ చేశాడు అని చెప్పి ఆరోపణలు ఎదుర్కొని అరెస్ట్ కాబడ్డం జరిగింది. నిజంగా అది చాలా దురదృష్టం. యాక్సిడెంట్స్ అనేవి ఎక్కడైనా జరుగుతూ ఉంటాయి. అలాంటి విషయంలో ఒక 18 ఏళ్ల అబ్బాయి మీద హత్యా నేరం కేసులు కింద సెక్షన్స్ కింద వీళ్ళు కేసు పెట్టడం జరిగింది. కల్పబుల్ హోమిసైడ్స్ అంటే కావాలని హత్య చేశారు అనే సెక్షన్స్ కింద కేసులు పెడితే వీళ్ళ కోర్టు చేవాట్లు వేశాక మీరు ఆ సెక్షన్స్ మార్చారు. ఇది నిజం కాదా? ఎంత అన్యాయము. ఒక పిల్లాడికి ఒక రోడ్ యాక్సిడెంట్ జరిగితే దాని కింద ఆ సెక్షన్స్ కింద మోటార్ వెహికల్ యాక్ట్ కింద పెట్టాల్సిన సెక్షన్స్ మానేసి ఈ విధంగా కల్పబుల్ హోమిసైడ్ సెక్షన్స్ కింద కేసులు పెట్టడం ఎంతవరకు సమంజసం? ఆ పిల్లాడికి వైద్య పరీక్షలకు పంపాల్సింది పోయి ఒత్తిడి తీసుకొచ్చి జైలుకు తీసుకెళ్లిన పరిస్థితి కూడా మనం చూసాం. ఇప్పుడు ఏకంగా ఆ అబ్బాయి తండ్రిని కూడా అరెస్ట్ చేశారంటే ఎంత నియంతృత్వ పోకడలు ఈ ప్రభుత్వంలో జరుగుతూ ఉన్నాయనేది మనం అర్థం చేసుకోవచ్చు. అసలు అంటే ఒక బీసీ నాయకుడు గొంతు మీరు నొక్కితే ప్రభుత్వాన్ని ప్రశ్నించే వాళ్ళు ఆగిపోతారని మీరు అనుకుంటూ ఉన్నారు. ఒకరి గొంతు నొక్కితే లక్షల గొంతులు లేస్తాయనే విషయం మీరు తెలుసుకోవాల్సిందిగా ఈ కూటమి ప్రభుత్వానికి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఇలాంటి తప్పుడు కేసులు పెట్టిన ప్రతి ఒక్కరు కూడా రానున్న రోజుల్లో ప్రజలు బుద్ధి చెప్పి రిటర్న్ గిఫ్ట్లు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నారనే విషయాన్ని కూడా తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను. మొదటి నుంచి కూడా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రతిపక్ష నాయకుల మీద అక్రమ కేసులు పెట్టడమే పనిగా పెట్టుకుంది. పోలీసుల్ని అంబేద్కర్ రాజ్యాంగం కాకుండా రెడ్ బుక్ రాజ్యాంగం అమలుకు మాత్రమే ఉపయోగిస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. గతంలో తీసుకుంటే మా పార్టీకి చెందిన మాజీ మంత్రి అయిన జోగి రమేష్ గారి మీద అక్రమ కేసులు పెట్టారు. అతని ఇంటిని తగలబెట్టేయడానికి ప్రయత్నించి పెట్రోల్ బాంబులు వేయడం జరిగింది. ఇంట్లో మహిళలు వృద్ధులు ఉన్నారని కూడా చూడకుండా ఆ విధంగా ఇల్లుని తగలబెట్టేసి వాళ్ళందరికీ సజీవ దహనం చేయడానికి కూడా ఈ కూటమిలో ఉన్న నాయకులు ప్రయత్నిస్తే వాళ్ళు పోలీసులు వెంటబెట్టుకొని ఆ చర్యలు చేపట్టిన విషయం కూడా మనం చూసాము. అలాగే మరో బీసీ నాయకులైన మాజీ మంత్రి గారైన కారుమూరి నాగేశ్వరరావు గారి మీద అక్రమ కేసులు పెట్టారు. వాళ్ళ కుమారుడి మీద కూడా అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేసిన పరిస్థితి చూసాము. అలాగే మరో బీసీ నాయకుడైన రమేష్ యాదవ్ అనే ఎమ్మెల్సీ, మా ఎమ్మెల్సీ గారి మీద హత్యాయత్నం చేయడం కూడా జరిగింది. మరో బీసీ నాయకుడైన నాగార్జున యాదవ్ మీద కూడా అక్రమ కేసులు పెట్టి మొన్ననే అరెస్ట్ చేసిన పరిస్థితి కూడా చూసాం. అంటే ఇంకా బీసీ నాయకుల మీద కక్ష సాధింపు చర్యలు అనేవి ఒక పనిగా పెట్టుకున్నారు.